హలో ప్రైస్ లార్డ్ అందరికీ వందనాలు. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌కి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌లో ఈరోజు మనం చదువుకోవాల్సిన, వినాల్సిన అధ్యాయము ఆదికాండం 47వ అధ్యాయం. ప్రియ సహోదరి సహోదరులారా, 46 అధ్యాయాలు చదవడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇలానే ఇది ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు కూడా దీనికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే నేను చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ తీసి, వచనం తర్వాత వచనం చదువుతున్నాను కాబట్టి మీరు కూడా బైబిల్ తీసి, ఆ వచనం తర్వాత వచనం పెన్నుతో చూపించుకుంటూ వింటే చాలు. మీరు చదవడం అవసరం లేదు, వినాలి. నేను చదువుతూ పోతూ ఉంటా, మీరు వింటూ ఉండండి. మాక్సిమం ఒక అధ్యాయం 10 నిమిషాలు, 15 నిమిషాల కంటే ఎక్కువ లేదు. ఇలా చదివితే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. వాక్యాన్ని వినడం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుడు ఆ వాక్యాన్ని మనం మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వాక్యం విన్న తర్వాత ఇతరులకు మీరు ఇది చేరవేయాలంటే మీరేం చేయాలంటే లైక్ చేయాలి. అలా లైక్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది దేవుని వాక్యం. మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు ఇది షేర్ చేయబడుతుంది. మీరు షేర్ చేయడం వల్ల ఇతరులకి మేలు కలుగుతుంది. వాళ్ళు కూడా వాక్యం వింటారు. ఇది నా సొంత వీడియో అయితే లైక్ చేయమని చెప్పేవాడిని కాదు. దేవుని వాక్యం కాబట్టి ఇతరులు కూడా చదవడం వలన వాళ్ళకి మేలు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యాకోబు ఐగుప్తులో స్థిరపడడం అనే విషయాన్ని మనం చూస్తాం. ఐగుప్తులో కరువు రావడం అనేది మనం చూస్తాం. యాకోబు అవసాన దశ అంటే ఏంటో ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబు ఐగుప్తులో స్థిరపడటం. ఒకటో వచనం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియజేసి, ఇక యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా, నా సహోదరులు, నా తండ్రి వాళ్ళకి కలిగి ఉన్న సమస్తము, కనాను దేశంలో వాళ్ళు సంపాదించిన సమస్తమును తీసుకొని ఆ కనాను దేశం నుండి గోషేన్లో ఉన్నారు ప్రజెంట్ అని ఫరోతో యోసేపు చెప్తున్నాడు అనమాట. రెండవ వచనం. తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచాను. ఇక యోసేపు ఏం చేశాడంటే ఆ గోషన్లో నుండి 12 మంది సహోదరులు, అందులో యోసేపు ఒకడు, ఒక 5గురిని తీసుకుని వెళ్ళాడు. 5గురు పేర్లు అయితే ఇక్కడ రాయబడలేదు. మాక్సిమం రూబీను, యూదా వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అందులో. ఈ 5గురుని వెంటబెట్టుకుని ఫరో దగ్గరికి వెళ్ళాడు యోసేపు. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురమని వారితో చెప్పిరి. అప్పుడు ఫరో వాళ్ళని ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే, మీరు ఏం పని చేస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? మేము మీ దాసులమైన మేము పూర్వం నుండే, మా పూర్వీకులే, ఇప్పుడు మేము గొర్రెలు కాచుకునే వాళ్ళము, గొర్రెలు కాచుకునే వాళ్ళము. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? కనాను దేశం నుండి ఎక్కడికి వచ్చి నిలవ ఉన్నారంటే, ఒక నిమిషం, గోషెను అనే ఊరిలోకి వచ్చి నివసిస్తున్నారంట, కాపురం ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఓకే, ఫరో పర్మిషన్ కోసం వీళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నారన్నమాట. మరియు వారు, కనాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎద్దకు వచ్చి ఉన్నారు. ఒక వచనం ఉంది ఒక స్లైడ్లో, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు? ఆ సహోదరులు ఇచ్చారు కదా 5గురు, వారు ఫరోతో ఏమంటున్నారంటే, ఇదిగో ప్రభువా, ఫరో రాజా, కనాను దేశంలో కరువు భారంగా వచ్చింది, చాలా తీవ్రమైన కరువు. అందుకని మా పశువులకి, మా గొర్రెలకి, మాకు మేత లేదు, ఆహారం లేదు. అందుకని ఈ దేశానికి వచ్చాం కొంతకాలం ఉండడానికి. దయచేసి ఈ గోషెనులో మేము నివసించడానికి మీ పర్మిషన్ కావాలి అని వాళ్ళు ఫరోని అడుగుతున్నారనమాట. నెక్స్ట్, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. అప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, యోసేపును చూచి ఫరో ఏమంటున్నాడంటే, యోసేపుతో ఇలా అంటున్నాడు, యోసేపు, నీ తండ్రి నీ సహోదరులు అంత దూరం నుండి సమస్తమును తీసుకొని వచ్చేశారు. ఐగుప్తు దేశం మొత్తం నీ చేతిలో ఉంది అని చెప్తున్నాడు. ఐగుప్తు దేశం ఎదుట ఉన్నది. ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషెను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞగల వారిని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను. ఇంకా ఫరో అనుకూలంగా మాట్లాడుతున్నాడు, ఒప్పుకున్నట్టుగా. ఇదిగో యోసేపు, ఒప్పుకుంటున్నా, ఈ గోషెను దేశంలో నివసించడానికి ఏమాత్రము ఆటంకం లేదు, వాళ్ళు నివసించవచ్చు. మీ సహోదరుల్లో ప్రజ్ఞగల వారు ఎవరైనా ఉండే వారు నా మందల మీద అధిపతులుగా నియమించు. నీకు తోచిన ఎడల నా మందల మీద అధిపతులుగా నియమించు. ఇక్కడ నివసించడానికి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగో ఐగుప్తు దేశం మొత్తం నీ చేతిలో ఉంది, మంచి ప్రదేశం వాళ్ళకి చూపించు అని, ఈ సహోదరులందరూ నివసించవచ్చు అని ఫరో యోసేపుతో అంటున్నాడు. మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించి ఉన్న సంవత్సరంలో నేను యాకోబుని అడిగినందును. ఇక యోసేపు ఏం చేశాడంటే, తన తండ్రి అయిన యాకోబును ఫరో దగ్గర తీసుకొచ్చాడు, లోపలికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత యాకోబు ఫరోను దీవించాడు. అప్పుడు ఫరో యాకోబుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏం ప్రశ్న అడుగుతున్నాడంటే, నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించి నా సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఇక యాకోబు ఫరోతో ఏమంటున్నాడంటే,
నేను ప్రయాణం చేసిన సంవత్సరాలే ఎక్కువ. నేను ప్రయాణం చేసిన సంవత్సరాలు మొత్తం 130 సంవత్సరాలు. జీవించిన సంవత్సరాలు కొంచెమే. ఆ కొంచెమే అయినా అది కూడా దుఃఖమే. దుఃఖసహితమైన సంవత్సరాలుగా నేను కొంచెం కాలము దుఃఖసహితమైన సంవత్సరాలుగా జీవించాను. ఇక నా పితరులతో పోల్చుకుంటే అది చాలా తక్కువ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళే ముందు ఫరోని దీవించి అక్కడి నుంచి యాకోబు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచనం. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరుని ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చాను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరుని తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. ఇక చూడండి, యాకోబు యాత్ర చేసిన సంవత్సరం ఎంత? 139. ఇది మంచి కనపట్లేదు, రెడ్డి కనబడుతుంది. 139 సంవత్సరాలు యాత్ర చేశాడు. కొంచెం కాలం మాత్రమే అతను జీవించాడు. అంటే దుఃఖసహితంగా నేను జీవించిన సంవత్సరంలో కొంచెమే, యాత్ర చేసింది ఎక్కువ. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరుని ఐగుప్తులోకి తీసుకొచ్చాడు, నివసింపజేశాడు. ఆ దేశంలో రామేశేసను అనే ఊరుంది. ఆ ప్రాంతం ఉంది. ఇది మంచి ప్రాంతం. ఈ మంచి ప్రాంతంలో వారికి స్వాస్థ్యమును, అంటే వాళ్ళకి ఆస్తిని, అంతస్తును, ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడనమాట యోసేపు. మరి యోసేపు తన తండ్రిని తన సహోదరులందరినీ కూడా ఏం చేశారంటే, కుటుంబాలందరినీ వారి వారి పిల్లలకు లెక్కల చొప్పున ఆహారం ఇచ్చేసి వాళ్ళని సంరక్షించినట్లుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశం అంతటను ఆహారం లేకపోయిను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. ఇక కరువు చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల ఏమైందంటే ఆ దేశం అంతటా ఆహారం అసలు అయిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో కనాను దేశంలో మొత్తం క్షీణించిపోయిందనమాట. నెక్స్ట్, వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించెను. ఇక వాళ్ళందరూ వచ్చారు కదా, చాలా ప్రదేశాల నుండి, చాలా దేశాల నుండి వచ్చి ఆహారాన్ని కొనుక్కొని డబ్బులు ఇచ్చారు కదా యోసేపుకి. ఆ డబ్బులు మొత్తం ఫరో పేరిట దాచిపెట్టాడు అనమాట. యోసేపు ఫరో నగరంలో దాచిపెట్టాడు. నెక్స్ట్, ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తులందరూ యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమెలా చావలను, ద్రవ్యము వ్యయమైనదే కదా అని. అప్పుడు ఐగుప్తు దేశంలో డబ్బులు అయిపోయినాయి, ప్రజల దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, కరువు భారంగా ఉంది, ఆహారం ఎలా కొనాలి అని ఐగుప్తు దేశం యోసేపు దగ్గరకు వచ్చేసి జనాలందరూ, ఇదిగో డబ్బులు అయిపోయినాయి ప్రభువా, వెళ్ళినవాడ, మాకు ఆహారం ఇప్పించు, మీ ఎదుట మేము ఎలా చావాలని అనుకుంటున్నాం, మేము ఎలా చావాలనా అని అడుగుతున్నారు ప్రజలు. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకుని వచ్చి, యోసేపు గుర్రములను, తర్వాత గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఇప్పుడు ఇంకా యాకోబు ఏమంటున్నాడంటే, అది చూసి, ద్రవ్యం అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి కదా, ఇప్పుడు మీ పశువులు ఉన్నాయి కదా, ఇగో గుర్రములు, గొర్రెలు, మందలు, పశువుల మందలు, గాడిదలు, ఇవన్నీ తీసుకురండి. వీటికి బదులు నేను ఏం చేస్తా? ధాన్యం ఇస్తాను. ఎందుకంటే ద్రవ్యం అయిపోయింది కదా, డబ్బులు అయిపోయినాయి కదా, అందుకనే మీ పశువుల్ని వండి మీకు ధాన్యాన్ని ఇస్తాను దానికి బదులు అని యోసేపు ఐగుప్తులో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు. ఆ సంవత్సరం మందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు. ఒక సంవత్సరం మొత్తం అలానే జరిగిందన్నమాట. నెక్స్ట్ మొత్తం ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని ఎద్దుకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయిను, పశువులు మందలను ఏలిన వారి వశమాయను, ఇప్పుడు మా దేశములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమందు మిగిలి ఉండలేదు. ఇక ఆ సంవత్సరం మొత్తం పశువులు ఇచ్చి ధాన్యాన్ని కొనుక్కున్నారు. ఇక 2వ సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరం కూడా కరువే కదా, 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పింది కదా. ఇప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి, అంటే యోసేపు దగ్గరకు వచ్చి ఆ జనాలందరూ, ఏలినవాడ, ఇదిగో డబ్బులు అయిపోయినాయి, పశువులు కూడా నీ వశమైపోయింది, ఇప్పుడు మా యందు పొలములు తప్ప, పంట పొలాలు తప్ప ఏమీ లేవు అని చెప్తా ఉన్నారనమాట. పంట పొలాలు తప్ప ఏం మిగలేదు. మీ కన్నులు ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసనమగుదము, మేము చావక బ్రతుకున్నట్లు ఫలములు పాడైపోకుండునట్లు మాకు విత్తనము లిమ్మని అడిగారు. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసి గనుక భూమి ఫరోది ఆయను. నెక్స్ట్, అతడు ఐగుప్తు పులి మేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్ళలోనికి రప్పించాను. ఇక ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఆ పొలంలో ఉన్నాయి, డబ్బులు అయిపోయినాయి, ఏలినవాడ డబ్బులు అయిపోయినాయి, తర్వాత పశువులు కూడా నీ వశం అయిపోయింది, మా దగ్గర పొలాలు ఒకటే ఉన్నాయి, ఈ పొలాలను తీసుకోండి, ఈ పొలాలు మేము అమ్మేస్తాం, ఈ పొలాలలో పండించడానికి పాడైకుండా, ఈ పొలాలు పాడైపోకుండా విత్తనాలు ఇవ్వండి, దాన్ని మేము పండిస్తాం, ఆ పండించి మేము ఆహారం తీసుకుంటాం అని ఆ ప్రజలు చెప్పినప్పుడు యోసేపు వాళ్ళ దగ్గర ఐగుప్తు దేశంలో ఉన్న పొలాలన్నింటినీ కొనేసి ఈ పులిమేర చివరి నుండి ఆ పులిమేర చివరి వరకు ఉన్న పొలాలు మొత్తం కొనేశారు. అది ఫరోది అయిపోయింది అన్నమాట. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బెత్తములు నియమించాను. ఫరో ఇచ్చిన బెత్తముల వలన వారికి భోజనము జరిగిన కనుక వారు తమ భూములను అమ్మలేదు. అందరి పొలాలను కొన్నారు, కానీ యాజకుల పొలాలు మాత్రం కొనలేదు. ఎందుకంటే యాజకులకు ఫరో బెత్తముల చొప్పున వాళ్ళకి పొలాలను ఇచ్చాడు.
దాని ప్రకారంగా వాళ్ళు తమ భూములు పండించుకొని ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బతుకుతున్నారు. అందుకని వాళ్ళ భూముల్ని కొనలేదనమాట. నెక్స్ట్ యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తుడి. పంటలో 5వ భాగం మీరు ఫరోకు ఇయ్యవలెను. 4 భాగములు పొలములో విత్తుటకు మీకును మీ కుటుంబపు వారిని ఆహారముకును మీ పిల్లల ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, ఇంకా యోసేపు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ పొలాల్లో విత్తనాలు తీసుకోండి, విత్తనాలని చల్లండి, పొలాలని పండించండి. పండించిన తర్వాత 5వ భాగం మాత్రం ఫరోకి ఇయ్యండి. 4 భాగాలు మాత్రం మీ కొరకు మీ పిల్లల కొరకు ఆహారంగా తీసుకోండి అని చెప్పాడు. మొత్తం 5 భాగాలు 5 భాగాలు ఫరోకి ఇవ్వాలి, 4 భాగాలు ఆహారం కొరకు మీరు ఉంచుకోండి అని అన్నాడనమాట. ఓకే, 5 భాగాలు పొలం పండించండి, విత్తనాలు తీసుకోండి, పొలం పండించండి, పొలంలో వచ్చిన లాభము 5వ భాగము ఫరోకి ఇవ్వండి, 4 భాగాలు మీకు ఆహారానికి ఉంచుకోండి అని చెప్పాడు యోసేపు. వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిము, ఫరోకు దాసులు మగుదమని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ సంతోషపడి, మమ్మల్ని బ్రతికించావయ్యా యోసేపు, దేవా, ఇదిగో కటాక్షము మా మీద ఉంచి ఎల్లప్పుడు కూడా మీకు ఫరోకి దాసులుగా ఉంటాం అని చెప్పారు వాళ్ళందరూ. అప్పుడు 5వ భాగము ఫరోదని నీటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గుచ్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రం వినాయింపబడెను, అవి ఫరోవి కావు. యాజకుల భూమి మాత్రం ఫరోవి కావు, అది కొనలేదు కాబట్టి. 5వ భాగం ఫరోది అయిందని వాళ్ళు ఒక నియమం నియమించాడు యోసేపు. ఇది అవసాన దశ. ఇజ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించింది. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతాన అభివృద్ధి పొంది మిగులు విస్తరించింది. ఇంకా ఇజ్రాయేలు ఐగుప్తు దేశమందులో గోషెన్ ప్రాంతంలో నివసించారు. వాళ్ళ ఆస్తిని పొంది సంతానం అభివృద్ధి చెందుతా ఉంది. దేవుడు వీళ్ళని దీవిస్తానన్నాడు, బహు గొప్ప సంతానంగా మిమ్మల్ని దీవిస్తాను ఐగుప్తు దేశంలో అని చెప్పాడు కదా. అందుకని సంతానం అభివృద్ధి చెందుతా ఉంది. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరంలో బ్రతికిను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరంలో 147 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు దినములు మొత్తం మనం చూసినట్లయితే అతను జీవించిన సంవత్సరాలు మొత్తం కూడా 147 సంవత్సరాలు. ఇజ్రాయేలు దాని వలన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షముని ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము. ఇక ఇజ్రాయేలు అంటే యాకోబు చనిపోయే ముందు దినములు సమీపించినప్పుడు యోసేపుని పిలిపించాడు. యోసేపుని పిలిపించి, నా యందు నీకు కటాక్షం ఉంటే, దయ ఉంటే, నా యందు దయ చూసి నీ చేతి నా తొడ కింద పెట్టు, నా మీద నమ్మకం ఉంచు, దయ చూపించు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో చనిపోకూడదు, నన్ను ఐగుప్తు దేశంలో పాతిపెట్టద్దు. నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. నా పితరులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో, ఎక్కడైతే చనిపోయి పాతిపెట్టబడ్డారో అక్కడికి నన్ను తీసుకుపోయి అక్కడ వారి సమాధులలో నన్ను పాతిపెట్టు అని చెప్పాడు యాకోబు. అందుకని నేను నీ మాట చొప్పున చేసేదను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. అప్పుడు ఇజ్రాయేలు తన మందపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను. అప్పుడు యోసేపు ఏమంటున్నాడే, సరే తండ్రి, నీ మాట చొప్పునే నువ్వు ఏదైతే చేయమన్నావు అది నేను చేస్తా అని చెప్పినప్పుడు యాకోబు అయితే నువ్వు ప్రమాణం చేయాలని చెప్పినప్పుడు ప్రమాణం చేశాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే తన తలాపి మీద వంగి నమస్కారం చేశాడు. సో ఈ వచనాలు ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఐగుప్తు దేశంలో గోషెన్లో ఇజ్రాయేలు నివసించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఫరో ఇవ్వడం, యోసేపు వాళ్ళని సంరక్షించడం, ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ సహోదరుని సంరక్షించి ఆహారం ఇచ్చి. ఐగుప్తు దేశంలో కరువు భారంగా ఉండడం వలన ఫస్ట్ వాళ్ళు డబ్బులిచ్చి ఆహారం కొనుక్కున్నారు, డబ్బులు అయిపోయింది. తర్వాత గొర్రెలు, తర్వాత మందలు, పశువులు, తర్వాత గుర్రాలు, గాడిదలు, వీటన్నిటిని పశువులు ఇచ్చి ఆహారం కొనుక్కున్నారు, అది కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, పొలాలు అమ్మేసి ఆ పొలంలో వాళ్ళే దాసులుగా ఉంటే పొలాలు పండించి 5వ భాగం ఫరోకి ఇచ్చి 4 భాగాలు వాళ్ళు తీసుకొని ఆహారం సంపాదించుకొని అలా బ్రతికారు. సో ఈ రకంగా ఈ విషయాలు మొత్తం ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు చదవండి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.